సారీ తులసి, హ్యాండ్ స్లిప్ అయింది. హ్యాండ్ స్లిప్ అవడాలు స్పూన్ స్లిప్ అవడాలు లేకుండా చేయడమేనే వడ్డించడం అంటే. తగుదునమ్మా అని బయలుదేరావు, తన మీద సాంబార్ పోసిస్తావు. కొట్టారంటే గో పగిలిపోద్ది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సిన పిల్ల ఈ టైంలో తన డ్రెస్ పాడు చేస్తావా? ఇప్పుడు తనకి ఎంత డిస్టర్బెన్స్? సారీ డాడీ, నేనేదో కావాలని చేసినట్టు ఎందుకు అలా తిడతాను? కొట్టారంటే గో పగిలిపోద్ది. పోనీలే నాన్న, ఎందుకు తిడతారు? ఫస్ట్ టైం చేస్తుంది, ఏదో పొరపాటున చేజారింది. నేను డ్రెస్ మార్చుకుని వెళ్తానండి. సారీ తులసి, ఆ డ్రెస్ నాకు ఇవ్వు, నేను ఉతికిచ్చేస్తాను. చచ్చా, ఊరుకో వర్ష. ఈ డ్రెస్ కాకపోతే ఇంకో డ్రెస్. ఏంటి ఇంత రూడ్గా ఉంది అమ్మాయి? బ్లూ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చు కదా. ఆ కలర్ అంటే తనకి ఇష్టం అని చెప్పింది, కంపల్సరీ వేసుకొస్తానని చెప్పింది. రాత్రి మాట్లాడిన దాన్ని బట్టి తప్పకుండా వేసుకొస్తుందేమో అనుకున్నాను. నువ్వంటే నాకు ఇష్టం లేదని మొహం మీద కొట్టినట్టుగా చెప్పేసింది. సార్, చెప్పు ఏంటి? సార్, మీరు అన్నట్టు బ్లూ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, కానీ బ్లూ డ్రెస్ దొరకలేదు, సారీ సార్ అని చెప్తుందేమో. ఏంటి సార్, ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు? ఏం లేదులే, మనుషులు చాలా రకాలుగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయినా కొన్ని పనులు చేయడానికి ఇష్టపడరు, కనీసం అర్థం కూడా చేసుకోరు. మన మనుషులు మన వాళ్ళ కోసం ఇలా చేస్తే హ్యాపీగా ఉంటారని కూడా అనుకోరు. సార్, మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? వెళ్ళి పని చూసుకోపో. ఎందుకు వచ్చావు లోపలికి పెద్ద ఆర్చి తీర్చేదానిలాగా? నీ నాటకాలు అర్థం కాలేదట, అర్థం కాలేదు. వెళ్ళో. ఏయ్, ఏం చేస్తున్నారు? మంచి ఏమంటే టీ కాఫీలు తాగుతూ అసుకేసుకుంటున్నారా? సార్, ఇది టీ టైం సార్, 11 o'clock సార్. రేపటి నుంచి 12 o'clock మార్చు, లేకపోతే 12:30కి మార్చు. ఇది నా ఆఫీస్, నా ఇష్టం వచ్చినట్టే జరగాలి. ఆయన ఏదో చాలా ఫీల్ అవుతున్నారు, మదన పడుతున్నారు. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా? ఏమీ అర్థం కావట్లేదు. ఏమైంది? అసలు ఈ టైంలో ఇంటికి వచ్చావేంటి? ఏ రావద్దా? సరే పోతాను. అది కాదురా, నువ్వెప్పుడు లంచ్కి ఇంటికి రావు కదా, ఆఫీస్కి పంపించేయమంటావుగా, అందుకే అడిగాను.